సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ స్టోన్ క్రషర్ను ఏర్పాటు చేసుకున్న ఒక ప్రముఖ వ్యాపారి. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ గారికి లేఖ రాశారు. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏముందంటే, తాండూరు శివారు అంతారం గుట్టపై ఒక పెద్ద క్రషర్ ఉంది. అయితే అట్టి క్రషర్ యజమాని అంతారంకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు తాను అక్కడ క్రషర్ ఏర్పాటు చేసుకుంటానని కేవలం ఒక ఎకరం మాత్రమే లీజుకు తీసుకొని మరి వాళ్లకు చెందిన 4 ఎకరాలు పూర్తిగా కబ్జా చేశాడని, అదేవిధంగా ఇతరుల ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్న వాళ్ళే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మొత్తం ఏ విధమైన పత్రాలు లేకుండా దొంగ పత్రాలు సృష్టించి మరీ కబ్జా చేసినట్లుగా అంతారంకు చెందిన బాధితుడు ఆరోపిస్తున్నాడు. అదేవిధంగా అక్కడ అతనికి ఏదైతే అసైన్ ల్యాండ్ అంటే గవర్నమెంట్కు చెందిన సర్వే నంబర్లు అవి, అటువంటి సర్వే నంబర్లలో అక్కడ క్రషర్ ఏర్పాటు చేయడం కాకుండా సంవత్సరాలుగా అక్కడ కబ్జా చేసి మరి 6 ఎకరాల వరకు కబ్జా చేసి ఇప్పుడు చూస్తున్నట్లయితే మొత్తానికి 10 ఎకరాల పైన భూమిని అతను కబ్జా చేసినట్లు జరీనా స్టోన్ క్రషర్ పేరిట అక్కడ వ్యాపారము మరి ఇండస్ట్రీ క్రషర్ నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా ఎన్నిసార్లు కలెక్టర్కు కానివ్వండి ఇంకెవరికైనా కానీ ఫిర్యాదు చేస్తే మాత్రం ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, మరి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మరి ఏ మీడియాలో వేసుకుంటారో వేసుకోండి అని కూడా వచ్చిన వాళ్లకు కానీ అంతరంకు చెందిన నాయకులకు కానీ మీడియాకు కానీ చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా మరి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పాలనాధికారి కూడా అక్కడ పర్యటించి అక్కడ సందర్శించడం జరిగింది. అక్కడ పూర్తిగా ఒక గవర్నమెంట్కు చెందిన భూమిలోనే బోరింగ్ను కూడా వేశాడని, మరి దాంతోనే అక్కడ నీటి సప్లై చేసుకుంటున్నాడని, మరి 10 ఎకరాల పైన భూమి ఇక్కడ అంతారంకు చెందిన గవర్నమెంట్ భూమి ఇక్కడ కబ్జా చేసినట్లు కూడా సదరు గ్రామ పాలనాధికారి చెప్పుకొచ్చారు. మరి ఈ విధంగా చూస్తున్నట్లయితే మరి అధికారులు ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. గవర్నమెంట్కు చెందిన భూమిలో మరి అంతారంకు చెందిన వార్డు నంబర్లు ఉప సర్పంచ్ రవి మరి విలాస్ రెడ్డి ఈ విధంగా కూడా వాళ్ళు అక్కడ సందర్శించడం జరిగింది. అక్కడ ఏవైతే కమ్యూనిటీ మొక్కలు ఏవైతే లీజుకు తీసుకొని ఎక్కడో నిర్వహించడం కంటే ఇక్కడ గవర్నమెంట్ భూమిలో నిర్వహించినట్లయితే మరి లీజు కూడా దక్కుతుందని ఈ విధంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి గ్రామానికి చెందిన ఈ స్థలాన్ని మరి గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం తమ స్వాధీనంలోకి తీసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ విధంగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న ఇండస్ట్రీని అంటే క్రషర్ ఇండస్ట్రీని నిర్వహిస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. అలాగే అక్కడ ఎవరైతే బాధితున్నాడో కలెక్టర్ గారిని ఇక్కడ తాండూరు ఆర్డీఓ మరి కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అక్కడ ఎప్పుడైతే వాళ్ళు కలెక్టర్ గారు ఆ పత్రాలను పరిశీలించారో మరి పరిశీలించిన పిదప అది అసైన్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది. మరి వెంటనే కలెక్టర్ వారు ఒక లేఖను రాశారు జిల్లా ఎస్పీ గారికి. వెంటనే అట్టి యజమానిపై ఏదైతే స్టోన్ క్రషర్ ఏర్పాటు చేశారో అట్టి యజమానిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని కూడా లేఖ రాసినట్లు మనకు తెలుస్తుంది. ఇదిగో ఆ లెటర్ ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్లు ఆ లేఖలో కోరినట్లు తెలుస్తుంది. అయితే ఈ విధంగా కలెక్టర్ వారు కానివ్వండి, మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, వారిపై ఎటువంటి గౌరవం లేకపోగా ఎటువంటి వాళ్ళు వచ్చినా తనను ఏమి చేయరని, ఏం పీక్కుంటారో పీక్కోండి అనే విధంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అదేవిధంగా సెక్రటరీ గారు కూడా నోటీసు ఇస్తున్నప్పుడు తాను నోటీసు తీసుకోనని కూడా నిర్లక్ష్యంగా మాట్లాడారని కూడా తెలుస్తుంది.
మరి ఈ విధంగా అధికారులను అందరిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిపై మరి ప్రభుత్వం వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మనకు ముందు తెలియబోతుంది. 1984లో 1 ఎకరా భూమి మా దగ్గర మా తాత వాళ్ళ దగ్గర లీజు కానీ తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ 1 ఎకరా చేయించుకొని తక్కిన 4 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని అందులో 4 ఎకరాల్లో 2 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చిండు, 2 ఎకరాలు వీళ్ళపైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా దగ్గర ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్స్లో 1 ఎకరా ఉంటుంది. మీరు కావాల్సిన డాక్యుమెంట్ చెక్ చేయండి, ఆయన దగ్గర కూడా మా దగ్గర కూడా చెక్ చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఓన్లీ 1 ఎకరా మాత్రమే ఉంటుంది. అందులో 2 ఎకరాలు అని చెప్పి ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు దొంగ రిజిస్ట్రేషన్ పేపర్లు సృష్టించిండు. జరీనా బేగం పేరు పైన 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా దగ్గర 1 ఎకరా అని లీజుకు ఓన్లీ 1 ఎకరా మాత్రమే తీసుకున్నాడు. ఆ 1 ఎకరా లీజ్ కానీ తీసుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకొని మా పాలెల దగ్గర కూడా ఇంకా 58/3/4లో కూడా 4 ఎకరాలు కబ్జా చేసిండు. దీనికి ఏ ఆఫీసర్ ఏం చేయకొచ్చి మొత్తం టోటల్ అంతరం భూమి 10 ఎకరాలు కబ్జా చేసిండు. ఆయనకు సెంటు భూమి కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున ఆయన దందా చేస్తున్నాడు. దీన్ని అడిగే ఏ నాదుడు లేడు. కంపల్సరీ మీరు దీనిపైన చర్య తీసుకోవాలి. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. కలెక్టర్ ఎస్పీకి రాసిండు దానిపైన క్రిమినల్ కేసు చేయండి అని రాసిండు. నేను కోర్టుకు కూడా వెళ్ళాను. కోర్టులో కూడా కేసు వేసిన. వీలైన తొందరలో అది కూడా వస్తుంది. నా తరపున కూడా ఊరోళ్ళు కూడా వీళ్ళు కూడా ఎక్కడైతే భూమి అంతరం ఇంకా తగ్గిన 4 ఎకరాలు 6 ఎకరాలు కబ్జా చేసిండో దానికోసం కూడా మా విలేజ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ వచ్చిండ్రు. కంపల్సరీ ఏడికైనా వెళ్తాం, ఆయన విడిచిపెట్టేదే లేదు. కంపల్సరీ ఆయన పైన ఈ భూమి ఆయనకు సెంటు లేకుండా చేసే వరకు వదిలిపెట్టేదే లేదు. భూమి లేని నిరుపేదల దగ్గర మేము భూమి లేని నిరుపేదలం కాబట్టి గవర్నమెంట్ అప్పట్లో మా తాత వాళ్ళకి ఇచ్చింది. మాకు ఎలాంటి భూమి లేదు. ఉన్న ఈ 4 ఎకరాల భూమిని ఈ జైర్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. కంపల్సరీ దీన్ని చర్య తీసుకొని వీళ్ళ పైన క్రిమినల్ కేసు చేయాలని ఎస్పీ కూడా కలెక్టర్ రాసిండు. మీ తరపున కూడా సీఎం వరకు అందేటట్లు చూసి ఈయన పైన కంపల్సరీ క్రిమినల్ కేసు కావాలని ఈ గవర్నమెంట్ నా 10 ఎకరాల భూమిని ఎలాంటి అథారిటీ లేకుండా వాడుకుంటున్నాడు. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించే ప్రతి ఒక్కరిని కూడా అందులోకి తీసుకొని ఈయన పైన కంపల్సరీ కేసు చేయాలని చెప్పి కోరుతున్నా. అక్కడ మొత్తం నిర్మాణం చేసిండు, ఏమంటావు రూమ్స్ కట్టిండు. రూమ్స్ కూడా ఎలాంటి పర్మిషన్ కూడా లేవు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ కట్టుకున్నాడు. అప్పుడు ఉన్నప్పుడు ఇల్లీగల్ కట్టుకున్నాడు. మేము అడిగినాము అది ఏమున్నదో కట్టండి, మీ నక్షలు ఏమున్నా కట్టేసండి అంటే కూడా ఏది లేదు. నోటీస్ తీసుకున్నాడు. మేము ఫోన్ చేస్తే రెస్పాండ్ కాడు. ఏం చెప్పినా ఏనాడు మీరు ఏడుకొత్తరు పోండి, కలెక్టర్ కొత్తరు పోండి అని ఈ బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఎవరో లీడర్ అంట హరీష్ ప్రసాద్ హరీష్ రెడ్డి అంట, ఆయన చేస్తున్నాడంట. ఇది వ్యాపారం మొత్తం ఆయన చేస్తున్నాడంట. ఆయన పెట్టుకొని ఈయన మధ్యలో అన్నీ ఏదేదో జూటా మాట్లాడి తప్పించుకుంటాడు అంతే. మా గ్రామ పంచాయతీ జీపీకి కావాలని చెప్పేసి మేము 3 రోజుల సంది అడుగుతుంటే కూడా ఆయన పట్టించుకుంటలేడు. నోటీస్ ఇస్తే కూడా పట్టించుకుంటలేడు. మీరు ఏడుకొద్దరో పోండి, మేము చేసే పని ఇదే చేస్తున్నా అని చెప్పేసి ఇది అందుకే మీ వరకు తీసుకొచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ సోమవారం వరకు కలెక్టర్ వరకు ధర్నా చేసుకుంటూ వెళ్ళిపోతాం మేము గ్రామ పంచాయతీ నుండి. వచ్చినాము మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కింద మా చేలు ఉన్నాయి, పొలం కింద మా ఏమంటే చెరువు ఉన్నది. చెరువు కింద మా పొలం ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరు లేరు. తిప్పి కొడితే అందరికీ 10 ఎకరా 10 గుంటలు 15 గుంటలు ఉంటుంది. ఆ వ్యవసాయం చేసుకుని కూడా నీరు కల్తీ పంటలు కూడా నష్టమవుతుంది. మాకు తాగడానికి కూడా బర్రెలు కానీ మేకలు కానీ తాగితే కూడా మేకలు కూడా చచ్చిపోయినాయి, బర్రె కూడా చచ్చిపోయినాయి దాని నుండి. దీని గురించి మేము ఒకసారి కంప్లైంట్ కూడా చేసినా కూడా ఏం లేదు, అక్కడ వస్తలేదు, గాలి ఇక్కడ పోతున్నది, మేము అసలు నడుపుతలేము, కంకర్ మిషన్ ఏం నడుపుతలేమంటే కూడా ఇక్కడ చెప్పిండు. కంకర్ మిషన్ నడపడం వల్లే మాకు అక్కడ నష్టం ఉన్నది. అక్కడ రైతులకు నష్టం ఉన్నది, మాకు నష్టం ఉన్నది. కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకురాలి. ఇంకోటి హరితారం పెడుతున్నాం మనం. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి హరితారం పెడుతున్నాము. ఒక్క మొక్క పెంచడానికి మాకు 300 ఖర్చు వస్తుంది. మీకు రానికి 500 ఖర్చు అవుతుంది. దాదాపు ఏంటంటే 500 మొక్కలు పెట్టాలనుకుంటున్నాం మనం. ఆ మొక్కలు పెట్టిన తర్వాత మా పంటలే ఖరాబ్ అవుతున్నాయి, మొక్కలు కూడా ఖరాబ్ అవుతాయి. ఇంకొకటి చెట్లు, చాలా చెట్లు ఉండే ఇక్కడ. ఒక్క చెట్టు కనబడతలేదు. చెట్లు మొత్తం కొట్టేసిండు. ఎక్కడ చేసినో తెలుస్తలేదు. హరితారం చెట్లు కూడా పెడతాం. పెట్టిన తర్వాత మరి దానికి బాధ్యతుడు ఖరాబ్ అయితే బాధ్యతుడు ఈయననే. ఇక్కడ ఉన్నాయన జైరే కారకుడు. ఒక్క చెట్టు పోయినా, ఒక్క చెట్టు పీకినా ఏమైనా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి, గట్టి యాక్షన్ తీసుకునాలి. మీ కలెక్టర్ గారితో కోదాం, ఆడియోతో కోదాం, ఎంత కోనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము మాత్రం గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇంతవరకు సాగిన ఈ ఆటోలు ఇప్పుడు మాత్రం సాగనీయము. ఇప్పుడు వేరే మేము వచ్చిన తర్వాత నీ సర్వే చేసే రోజు కూడా నేను ఉన్నా. నీ అద్దులు 7 వరకు ఉన్నదో నాకు తెలుసు. నీ అద్దులు దాటొచ్చినావు. నువ్వు ఎంత ఆక్రమిస్తున్నావు మాకు బాగా ఎరుకున్నది. మీ అక్రమాలకు మేము ఎమ్మడి పడతాము.
కలెక్టర్తో కొమ్మన్నాం కదా, పోతాము కలెక్టర్తో తీసుకొస్తాము, కలెక్టర్ గారితో అర్థారం చెట్లు పెట్టిస్తాం. మేము పెట్టియకపోతే చూడండి, నా పేరు విజయేందర్ రెడ్డి కాదు, మార్చుకుంటా. నేను ఛాలెంజ్ విసురుతున్నా, సవాల్ దీనికి. నా పేరు కొడ్డరవి, అంతరం గ్రామ ఉప సర్పంచ్ని. అయితే ఇప్పుడు ఎందుకోసం ఎక్కడ ఉన్నామంటే మనము అంతరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 58లో జైర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి క్రషర్ ఉన్నది మనకు ఇక్కడ. అయితే దాదాపు ఆయనకు 6 ఎకరాల వరకే పట్టా ఉంది అని చెప్పేసి మాకు తెలిసింది. అయితే ఆయన పక్కనున్న ల్యాండ్ 58లోనే ప్రభుత్వ భూమి సుమారుగా 4.5 ఎకరాలు ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించి ఆయన యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ ఆయన వ్యాపార నిమిత్తం వాడుకుంటున్నాడు ప్రభుత్వం భూమి. కావున దీనివల్ల మా గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వానికి కానీ వచ్చే ఆదాయాన్ని గండిపడుతుంది. పైగా ఎటువంటి పర్మిషన్ లేకుండా మేము వచ్చి అడిగితే ఎందుకు ఆక్రమించారని అడిగితే కానీ నేను కరెక్టే ఉన్నా, నా వరకు నేనున్నా, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పేసి మాకే ఉల్టా మాట్లాడుతుండ్రు. మేము సెక్రటరీ గారికి ఫిగర్ తీసుకొచ్చి గ్రామ సెక్రటరీ గారికి సర్వే కూడా చేయించాం. సర్వేలో కూడా దాదాపు 4 ఎకరాల వరకు ఆయన ఆక్రమించిందని చెప్పేసి కూడా తేలింది. ఆయనకు ఎన్నో రోజుల కానీ చెప్తున్నాము. దాదాపు పెద్ద కుప్ప, అంటే పెద్ద ఆయన వ్యాపార నిమిత్తం చాలా పెద్ద కుప్ప తీసుకొచ్చి క్రష్ చేసి మొత్తం కంకరేసి పెట్టిండు. ఖాళీ చేసేయండి, మేము ఎంతవరకు ఉందో మా ల్యాండ్ వరకు మేము ఫినిషింగ్ చేసుకొని మా ప్రభుత్వ భూమిని మేము కాపాడుకోవాలి అని చెప్పేసి మా ఉద్దేశంతో మేము ఈయన కలవడం జరిగింది. ఆయన కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేడు. కావున ఆయన ఒక జైర్ కన్స్ట్రక్షన్ అనే యజమానిపై తగు చర్యలు తీసుకొని మా ప్రభుత్వ ఆస్తులు కాపాడుకొని మా గ్రామానికి న్యాయం చేయాలి గ్రామ ప్రజలకు అని చెప్పేసి కోరుతున్నాను. దాదాపు ఇక్కడ మనకు చాలా ఇయర్స్ నుంచి కరెంటు పోల్ కూడా ఏర్పాటు చేసి అక్రమంగా వాడుకుంటున్నాడు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్లో ఇయర్స్ నుంచి భూమి లోపట బోర్ వేసుకున్నాడు. 600 ఫీట్ల బోర్ వేసుకొని ఆ నీళ్ళు కూడా వాడుకున్నాడంట. అన్నీ మా దృష్టికి వచ్చినాయి. కావున మేము కంప్లీట్ ఆర్డీఓ గారికి, కలెక్టర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. మాకు సరైన న్యాయం చేసి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందే కోరుతున్నాం.